హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్. నూకరాజ్ ఆసియా నూకరాజ్ ఆసియా ఆసియా ఫుల్ ఎమోషనల్, అది మనకు తెలిసిందే. ఆసియా ఎవరు వేరే వాళ్ళకి చెప్తుంది తన గురించి అని. ఇంకా ఇంకా నూకరాజు కోపడతాడు. ఏంది నువ్వు చేసే ఇదేనా, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని ఇంకా కొంచెం సీరియస్ అవుతాడు నూకరాజు. ఓకే, నూకరాజు అయ్యే విషయంలో తప్పేం లేదు, కానీ ఊకే అంత కోపడడం కూడా తప్పని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా చెప్పండి. నిజంగా చాలా కోపడతాడు. తర్వాత ఒక బ్లండర్ మిస్టేక్ చేసి శ్రీముఖి అయితే ఇంకా కోపడుతుంది. శ్రీముఖి చాలా సీరియస్ అవుతుంది. ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటుంది. ఇంకా శాండిల్ చేయనే లేదు. ఒక శాండిల్కి లెక్క వేసిదా ఆశ ఊరికొస్తుంది. ఎందుకు అట్లా ఊరికొస్తుంది ఆశ అంటే కొంచెం ఆమె కొంచెం తడబడింది, ఆమె కొంచెం అట్లా అయింది. కానీ ఇంకా అట్లా రావడంతో ఇంకా కోపం వస్తుంది. ఆశ ఇలా చేసింది ఏంటి అని ఒక కోపంతోనే వాళ్ళు ఇంకా సీరియస్ అయిపోతారు. తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా తర్వాత నువ్వు టెన్షన్ పడకు, మంచిగా ఆడు, ఏం కాదు, టెన్షన్ పడకు, మంచిగా ఆడు అని చెప్తుంది. భలే అనిపించింది నాకు అన్నాడు. తర్వాత ఇంకా ఇద్దరు కలిసి టెన్షన్ పడకుండా ఆడతారు. నిజంగా ఇద్దరు కలిసి టెన్షన్ పడకుండా ఆడితే వాళ్ళు మంచిగా ఆడతారు. నిజంగా సూపర్ అనిపించింది. వాళ్ళు లాస్ట్కి గెలిచారు. ఇద్దరు ఆసియా నూకరాజు కలుసుకున్నారు, హగ్ చేసుకున్నారు. భలే అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. బాగుంటుంది, కానీ కొంచెం ఈ నూకరాజుకి కోపం ఎక్కువ. పాపం ఆసియాని స్ట్రగుల్ అనేది అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. కానీ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించింది ఈ విషయం కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితేనా ఇంతవరకు వీడియో చూశారు, ఒక్క ఒక్క లైక్ కొట్టుకొని పోవచ్చు కదా అని నా ఒపీనియన్. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.